హలో ఫ్రెండ్స్, ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇంట్లో గట్టిగా సహస్ర అరుస్తుంది. ఇక అప్పుడే లక్ష్మి లోపల కిచెన్లో అటువైపు వెళ్తూ సహస్ర అరవటంతో వాళ్ళ వైపు చూస్తూ నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే పండు తీసుకొచ్చిన డ్రెస్ని చూసి, ఏంటి ఏమంటున్నావు బావ, ఎంగేజ్మెంట్కి ఈ డ్రెస్ వేసుకోవాలా? అసలు బుద్ధుందా? బుద్ధున్న వాడెవరైనా ఇలాంటి డ్రెస్ వేసుకుంటాడా అని అంటూ సీరియస్గా సహస్ర అంటుంది. ఇక అప్పుడే అక్కడికి విహారి వాళ్ళ అమ్మ వచ్చి అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర వాళ్ళ అమ్మ, ఏంటి బేబీ ఏమైంది అని అంటూ, ఏంటి సహస్ర ఎందుకు అలా అరుస్తున్నావు అంటే, అదే అమ్మ చూడు, ఒకసారి చూడు, ఈ డ్రెస్సు బావా ఎంగేజ్మెంట్కి వేసుకోవాలంట అని అంటే, అప్పుడు పండు చేతిలో ఉన్న డ్రెస్సును చూస్తూ ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది సహస్ర వాళ్ళమ్మ. ఎవరైనా ఇలాంటి డ్రెస్ వేసుకుంటారా? అసలు ఈ డ్రెస్ లాగానే ఉందా? ఇది అస్సలు బాగాలేదు, ఈ డ్రెస్ని వేసుకోవటం కుదరదు. అయినా నేను విహారీ కోసం మంచి డ్రెస్ని తీసి ఉంచాను, ఆ డ్రెస్ని విహారీ వేసుకుంటాడు, ఈ డ్రెస్సు వద్దు, ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని అంటూ ఇలా కిందికి ఇలా విసిరేస్తే పండు పట్టుకుంటాడు. ఇక అప్పుడే ఇలా అంటుంది విహారి వాళ్ళ అమ్మ, అమ్మ సహస్ర, నువ్వైనా పెద్ద మనసు చేసుకొని నన్ను అర్థం చేసుకోమ్మా అని అంటూ ఉంటే, ఏంటి పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకునేది? అసలు చిరాగ్గా ఉంది ఇదంతా చూస్తూ ఉంటే. ఏంటి అసలు ఎంగేజ్మెంట్కి ఆ డ్రెస్ వేసుకోవటం ఏంటి? మేము మా హోదాకి తగ్గట్టుగా మంచి డ్రెస్ తీసుకున్నాం, ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని అంటే, ఇంకా అప్పుడే ఇలా అంటుంది, అది కాదమ్మా, కనీసం పెద్దవాళ్ళని చూసుకొని కొంచెం ఆలోచించమ్మా అని అంటే, ఏంటి ఆలోచించేది, నాన్ సెన్స్ అని అంటూ ఆ డ్రెస్ని విసిరేస్తుంది. అప్పుడే వెళ్ళి ఆ డ్రెస్ తీసుకొచ్చుకొని ఇలా విహారి వాళ్ళమ్మ సహస్ర ముందు నుంచొని, కనీసం పెద్దవాళ్ళని గౌరవించటమైనా నేర్చుకో అని అంటే, ఏంటి గౌరవించేది, ఇదంతా పెద్ద నాన్ సెన్స్లా ఉంది నాకు అంటే, ఏ అని అంటూ గట్టిగా అరిచేసి విహారి వాళ్ళమ్మ వేలు చూపిస్తూ కోపంగా సహస్ర మీద అరవటంతో అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.